హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇంకా సెక్యూరిటీ అసిస్టెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారండి. సో ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే జనవరి 23 రిలీజ్ చేశారండి. టోటల్ వేకెన్సీలు వచ్చేసరికి 115 వేకెన్సీస్ అండి. అప్లికేషన్ ఫీజు అనేది లేదు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 15 వరకు టైం ఉంది. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ అనేది రూల్స్ ప్రకారంగానే ఉంటుందంట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th ఇంకా ఏ డిగ్రీ వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ మెన్షన్ చేశానండి, నోటిఫికేషన్ పీడిఎఫ్. అది ఓపెన్ చేస్తే ఇలా చూపిస్తుంది మనకి. గ్రూప్ సి పోస్టులు ఇక్కడ ఏవేవి అయితే ఉన్నాయో, అంటే స్టెనోగ్రాఫర్కి చూడండి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో క్యాస్ట్ వైజ్గా. యూఆర్కి ఏమొచ్చి 7 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి ఏమీ లేవు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 1 ఉంది. టోటల్ వచ్చేసరికి 11 ఉన్నాయి స్టెనోగ్రాఫర్లోని. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసరికి గ్రూప్ సి, ఇది కూడా గ్రూప్ సిలోకే వస్తుంది. యూఆర్ వాళ్ళకి వచ్చేసరికి 39 ఉన్నాయి వేకెన్సీస్. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 28 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 18 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 9 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 10 వేకెన్సీస్. టోటల్ 104 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ అంట పీడబ్ల్యూబీడీ వాళ్ళు కూడా మెన్షన్ చేశారండి. విహెచ్ వచ్చేసరికి 1 వేకెన్సీ, హెచ్హెచ్ వచ్చేసరికి 2 వేకెన్సీలు ఉన్నాయి, ఓహెచ్ వచ్చేసరికి 2 వేకెన్సీలు, మొత్తం 5 వేకెన్సీలు ఉన్నాయి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 10 వేకెన్సీలు ఉన్నాయి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కోసం కూడా ఇచ్చారు ఇక్కడ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వచ్చేసరికి 10 ఇయర్స్. పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ వరకు ఉంది. పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ వరకు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి 3 ఇయర్స్ వరకు ఉందండి. స్పోర్ట్స్ పర్సన్కి వచ్చేసరికి 5 ఇయర్స్ వరకు ఉంది. చూడండి ఇక్కడ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి 12th ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందంట, లేదా డిగ్రీ ఉన్నా పర్వాలేదు. 80 words per minute ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ 40 words per minute ఇన్ టైప్ రైటింగ్ అంటండి. ఇది కూడా మీరు చూసుకోండి, టైప్ రైటింగ్లో 40 words per minute ఉండాలంట. ఇంకా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లోకి వచ్చేసరికి డిగ్రీ ఉండాలంట అండి. ఇక్కడైతే పర్ మినిట్ 35 words ఉండాలంట. హిందీ, ఇంగ్లీష్ ఇంకా అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి. కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలంట సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్కి వచ్చేసరికి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. అప్లికేషన్ ఫీజు అనేది లేదు. అంటే అప్లికేషన్ ఫామ్ చూడడానికి ఇలా కనిపిస్తుంది అంటండి. పోస్ట్, ఇంకా టైటిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎస్ఎస్సి, ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మిడిల్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, స్టేట్ ఆఫ్ డొమిసైల్, ఈమెయిల్ ఐడి, డిస్ట్రిక్ట్, అవన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేసేయాలి. మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎస్ఎస్సి ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ కూడా అడిగారండి ఇక్కడ. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా అడిగారు. మీరు ఎక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు, ఇంటర్మీడియట్, 10th, ఇంకా మీకు చాయిస్ అంటే ఏ స్టేట్లో అయితే పోస్టింగ్ కావాలో అది కూడా అడిగారు మీకు ఇక్కడ. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నారు. మీ ఫోటోగ్రాఫ్, ఇంకా మీ సిగ్నేచర్, మీ మార్క్ షీట్, ఒకవేళ మీరు పీజీ చేసినట్టయితే మీ పీజీ మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, ఇంటర్ కంప్లీట్ అయితే ఇంటర్ మార్క్ షీట్, 10th కంప్లీట్ అయితే 10th మార్క్ షీట్, ఇంకా మీ ఆధార్ కార్డు, లేకపోతే ఓటర్ కార్డ్ అయినా, పాస్పోర్ట్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా అప్లోడ్ చేయాలి. ఇంకా మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎస్ఎస్సికి అప్లై చేస్తున్నాం కదా, అది కూడా అడిగారండి ఇక్కడ. అడ్మిట్ కార్డు కూడా అడిగారు మీరు ఎస్ఎస్సికి. ఇంకా మెయిన్ ఎగ్జామ్ అంటే మార్క్ షీట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్ ఆఫ్ ఎస్ఎస్సి, అది కూడా ఇక్కడ అడిగారండి. ఇంకా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగారు ఇక్కడ. సో అన్ని డీటెయిల్స్ అన్నీ చూసుకొని అప్లోడ్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసామండి నోటిఫికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్, ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్. సో అన్నీ చూసుకొని మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.